దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక సదాశయంతో ప్రారంభించబడ్డ వ్యాపారం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. జనరల్గా వ్యాపారం దృక్పథం ఎప్పుడు ఉంటుందంటే లాభాపేక్షతోటే ఎవరైనా వ్యాపారం చేస్తాడు. ఆ లాభంతో పాటు ధర్మాపేక్ష కూడా ఉన్న ఒక వ్యక్తిత్వం రమణది. దానికి కారణం ఏమిటంటే మనం ఎప్పుడైనా కాశీకి పెడుతుంటాం, ఏడాదికోసారో లేదా 5 ఏళ్ళకోసారో. నేను జీవితంలో ఒక్కసారి 40 ఏళ్ళప్పుడు వెళ్ళా, అంతవరకు వెళ్ళలే. అలాంటిది ప్రతి నెల పౌర్ణమికి కాశీకి వెళ్తున్నాడంటే అతనికి ఆరాధన, అది భక్తి భావం. అంచేత వ్యాపారంలో కాస్త ధర్మం. అందువల్లే అంచెలంచెలుగా ఇవాళ 20 ఏళ్లలో ఇవాళ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి కొన్ని లక్షల మంది భక్తుల్ని వివిధ ప్రాంతాలకి పంపించాం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా. ఇవాళ మేము ఓపెన్ చేసిన బ్రోషర్ గోల్డ్ కలర్ అంటే బంగారు సువర్ణ అవకాశం ఏమిటంటే, ఇంతవరకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తిరుమలకి గవర్నమెంట్ వాళ్ళే తీసుకెళ్ళడం, ప్రత్యేకంగా ప్రైవేట్ వాళ్ళు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బోత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి టీటీడీ వాళ్ళు తీసుకెళ్ళేవారు. టీటీడీ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకి, ఇతని పేరు రమణ, ఆయన వెంకటరమణ, రమణ టు రమణ అనమాట. అచేత అలాగా పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఇక్కడ జంట నగరాల్లో ఉన్న శ్రీవారి భక్తుల్ని చాలా ఫ్లైట్లోను బస్సులో 40 మంది పొద్దున్న బయలుదేరి అక్కడికి వెళ్ళి సదుపాయాలతో, అంటే వెళ్ళగానే వాళ్ళకు ఒక రూము, ఫ్రెష్ అప్ అవ్వడానికి టిఫిను, దర్శనము, భోజనము, ఆ తర్వాత అమ్మవారు అందరి దర్శనం, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేసి ఇది ఫెసిలిటీ. దీని ఖరీదు 3,350 రూపాయలు మాత్రమే. ఇకపోతే ఫ్లైట్లో దలుచుకున్న భక్తులకి 9,999 రూపాయలు. ఆ ₹1 మీ భక్తితోటి హుండీలో వేసేయచ్చు. అలాగే 10,000 రూపాయలతోటి ఒక టూరు వెళ్ళడం, పొద్దున వెళ్ళి సాయంత్రం తిరిగి. ఇలాంటి ఫెసిలిటీ నిజంగా మరి ఇది అపూర్వమైన అవకాశం ఈ భక్తులకి, జంట నగరాల్లో ఉన్న భక్తులకి. నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్తుంటే, నేను ఉజ్జయిని ఫస్ట్ టైం వీళ్ళ పరిచయం అంటే ఉజ్జయినికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను. మనం ఊరికే డబ్బు కట్టేసిన తర్వాత ఇంకా మనం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మన పూల్లో పెట్టి చూసుకున్నారు. అందుకు ముందుగా ఈ సంస్థకి కృతజ్ఞతలు చెప్తూ, ఇలాంటి సదవకాశాన్ని మీరు తప్పకుండా వాడుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా సులువు. అంటే పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేలాగా ఫ్లైట్లో అయినా బస్సులో అయినా. ఈ బహుశా ఫస్ట్ ట్రిప్లో మేమే పెడతామేమో కూడా మా దంపతులు. అలాగే నెక్స్ట్ మా గాయని సోదరి గీతామాధురి. సో తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ శుభం భూయత్. ఓం నమో వెంకటేశాయ.